ఢిల్లీలో మరొకసారి సీజేపీ హీట్ పెంచే అవకాశం కనిపిస్తోంది. లిఖితపూర్వక హామీలకు డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కేంద్రం చేయలేదు. మరోసారి కేంద్రానికి సీజేపీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే మళ్ళీ పోరాటం చేస్తామని, కేంద్రం మాట తప్పితే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉంటాయని, హామీలకు కేంద్రం కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి కేసులు పెట్టొద్దు, నిరసనకారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించొద్దు అంటూ సీజేపీ కోరడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో 36 రోజుల పాటు జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలు కొనసాగాయి. 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ ఆందోళనలు ముగిసిన విషయం మనకు తెలిసిందే. జూన్ 20th స్టార్ట్ అయ్యాయి. జూలై 25కి ఈ ఆందోళనలు ముగిశాయి. ఇప్పటికే విద్యార్థులపైన కేసులు రద్దు చేస్తూ అస్సాం, బీహార్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి కేంద్రం పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మనందరికీ తెలిసిందే, 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్న సమయంలో లిఖితపూర్వక హామీ ఇస్తామని చెప్పారు. విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తామని, కొత్త కేసులు పెట్టమని, విద్యార్థుల్ని హింసించే పని మేము చెయ్యమని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒకటి మేజర్, ఒక ఇంపార్టెంట్ డిమాండ్. అండ్ వాటితో పాటుగా ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ఆ విద్యార్థుల కుటుంబాలకు ₹1 అందించడం, అలాగే విద్యార్థుల మీద కేసులు పెట్టకపోవడం, ఈ 3 డిమాండ్స్. ఇందులో ఒకటి నెరవేరింది, మొదటిది. మిగతా రెండింటికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరీ ముఖ్యంగా ఈ సీజేపీ ప్రొటెస్ట్లు అయిపోయిన తర్వాత మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. సీజేపీకి ఫుడ్ సప్లై చేసిన వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు, అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత ఫండ్స్ అని. అండ్ ప్రొటెస్టుల్లో పాల్గొన్న చాలామందిని, ఇదిగో నువ్వు అక్కడ రక్తపాతానికి పాల్పడ్డావు, నువ్వు అక్కడికి దాడులు చేసావు అని చెప్పేసి అరెస్టులు చేసి వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీ కాంట్ సే ఇట్, అంటే వీ కాంట్ టోటల్లీ సే ఇట్స్ రాంగ్, బికాస్ 2873 మెంబర్స్కి సంబంధించి పోలీసులు అనుమానం ఉన్న వాళ్ళకి సంబంధించి సర్చ్ చేస్తే 980 మంది క్రిమినల్ రికార్డులు ఉన్నట్లుగా తేలింది. 2873 మందికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే అందులో ఏది ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్న జెన్జీ ఆర్ సీజేపీకి సంబంధించిన వాళ్ళు 980 మంది మీద క్రిమినల్ రికార్డులు ఉన్నట్లుగా కన్ఫర్మ్ అయింది. అవి కూడా ఏంటి? హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, అలాగే కిడ్నాప్స్, వాటితో పాటుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఇలాంటి కేసులు ఉన్నవాళ్ళు 980 మెంబర్స్. అలాగే 101 మందికి హత్య కేసుల్లో కూడా ప్రమేయం ఉందంటూ పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు, చాలా రౌడీ గ్యాంగ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అనేది కేంద్రం చెప్తున్న మాట. అంటే ఆ మాట డైరెక్ట్గా బయటికి చెప్పకపోయినప్పటికీ దే ఆర్ ప్రొసీడింగ్ ఇన్ దాట్ వే, దాని ప్రకారం చూస్తే. సో ఇప్పుడు దీనికి సంబంధించి సీజేపీ ఏమో మీరు లిఖితపూర్వక హామీ ఇవ్వకపోగా కేసులు పెడుతున్నారు, మేము దీన్ని అంగీకరించం, మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా మేము నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇన్ కేస్ ఈరోజు ఈవినింగ్కి నైట్ లోపు కేంద్రం హామీ ఇవ్వకపోతే, లిఖితపూర్వక హామీ ఇచ్చి కేసులు ఎత్తివేయకపోతే వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ నౌ అనే ప్రశ్న వస్తే, దే ఆర్ ప్లానింగ్ టు ప్రొటెస్ట్, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రొటెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ విజువల్స్ ఇన్ సోషల్ మీడియా, సమ్ వీడియోస్ లైక్ అభిజిత్ దీప్కే విదేశాలకు వెళ్ళిపోతున్నట్లుగా ఒక వీడియో కూడా కనిపించింది. మేబీ హీ లెఫ్ట్ అండ్ దే సెలబ్రేటెడ్ ఇట్. చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ ఆ సెలబ్రేషన్స్ కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ దానికి సంబంధించి. మరోవైపు కేసులు పెడుతున్న వాళ్ళని పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మా మీద కేసులు పెడుతుంటే మీరు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో సీజేపీ ఇప్పటికే ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఒకవేళ కనుక ఇది ఇలాగే కొనసాగితే మేము ఖచ్చితంగా మళ్ళీ దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈవెన్ కపిల్ సిబల్తో కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఈవెన్ బిఫోర్
బిఫోర్ ఎండింగ్ దేర్ ప్రొటెస్ట్ వాళ్ళు కపిల్ సిబల్తో మాట్లాడారట, ఆఫ్టర్ కూడా మాట్లాడామంటూ చెప్తున్నారు. ఈవెన్ నౌ ఆల్సో ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి కపిల్ సిబల్ వాళ్ళకి గైడ్ చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. వీ కెన్ సీ దేర్. అండ్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా కూడా ఢిల్లీలో దీనికి సంబంధించి అనౌన్స్ చేశారు. క్రిమినల్ కేసులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. నిరసనకారులు, నిరసన నిర్వాహకులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఎత్తివేయాలి, వారిపై కొత్త ఎఫ్ఐఆర్లు ఏవి కూడా దాఖలు చేయకూడదు అంటూ ఇటీవల ప్రభుత్వంతో జరిగినటువంటి 3వ విడతల చర్చల్లో అంగీకారం కుదిరింది. మరి ఈ విషయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు ముసాయిదా ఒప్పందాన్ని మేము సమర్పించాం. న్యాయపరమైన సంప్రదింపుల అనంతరం దానిపై రాతపూర్వక ఒప్పందాన్ని మంగళవారం కల్లా ప్రభుత్వం సమర్పించాలని అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందం మాకు అందాల్సి ఉంది. కేసులను ఎత్తివేస్తామని నిరసనకారులు, నిర్వాహకులను వేధించబోమంటూ ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం అంటున్నారు. సో మంగళవారానికల్లా అందాల్సిన అవసరం ఉంది వాళ్ళకి రాతపూర్వక, లిఖితపూర్వక హామీ. బట్ ఇప్పటి వరకు అందలేదు. మరి ఈరోజు సాయంత్రానికి అందాలి. ఈరోజు ఒకవేళ అందకపోతే ఇవాళతో టైం అయిపోతుంది. సో వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ నౌ అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ మీన్ వైల్ అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓ పక్క హామీలు ఇచ్చింది, ఇంకో పక్క కేసులు నమోదు చేస్తుంది, ఇంకో పక్క అరెస్టులు చేస్తుంది. ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇస్తామన్న హామీని ఏమి ఇవ్వలేదు. ఈవెన్ దో లిఖితపూర్వకంగా ఒకవేళ హామీ ఇచ్చినా మేబీ దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ వాట్ ఎవర్ ద లెటర్. బట్ అవి ఇంప్లిమెంట్ అవుతాయా అంటే, ఎందుకంటే రైతుల విషయంలో మనం చూసాం గతంలో రైతు ఉద్యమం జరిగిన సమయంలో, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం జరిగిన సమయంలో కూడా కొన్ని హామీలు ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. స్టిల్ దానికి సంబంధించి ప్రొటెస్టులు రైతులు చేస్తూనే ఉన్నారు. ఇది అలా కాలం గడుపుకోవడానికి చేస్తే, ఒకవేళ ఇప్పటికిప్పుడు సమస్య నుంచి తప్పించుకోవడానికి మేబీ వాళ్ళు అలా చేస్తుండారా అని చెప్పి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. ఒక్కసారి సిజేపీ ప్రతినిధులు ఏమంటున్నారు అనేది కూడా చూద్దాం. ముందుగా कल के लिए बोला गया है और हमने बहुत क्लियरली प्रोटेस्ट इसमें भी बोल दिया है प्रेस कॉन्फ्रेंस में कि अगर हमें अश्योरेंस नहीं आता देन वी विल अगेन गेट बैक टू प्रोटेस्ट. वी विल फर्स्ट ऑफ ऑल हम अभी कल तक का वेट करना पड़ेगा, क्योंकि जो हमें अश्योरेंस आनी है जब तक वो नहीं आ जाती देन हाउ कैन वी टेक स्टेप्स फर्दर. सो अगर किसी ने हमसे बोला है कि कल तक का वेट करिए तो वी विल वेट फॉर इट एंड देन वी विल सी व्हाट नीड्स टू बी डन. नहीं, देखिए, सरकार से 25 जुलाई को जो एग्रीमेंट रीच हुआ था, जो आप उनके जेपी नड्डा जी के ट्विटर हैंडल पे भी देख सकते हैं, उस प्रेस कॉन्फ्रेंस में भी देख सकते हैं, वो यही था कि जो भी एफआईआर्स प्रोटेस्टर्स या ऑर्गेनाइजर्स के खिलाफ फाइल की गई है, ना सिर्फ दिल्ली में, ना सिर्फ 20 जुलाई के इवेंट को लेकर, बल्कि जो भी हमारा पूरा प्रदर्शन रहा है देश भर में, उन एफआईआर्स को विड्रॉ किया जाएगा और जो भी फ्यूचर एफआईआर्स हैं वो फाइल नहीं की जाएंगी. किसी प्रकार की कानूनी कार्रवाई करके हमारे प्रोटेस्टर्स को परेशान नहीं किया जाएगा. लेकिन पिछले 2 दिनों से जो खबरें आ रही हैं बिहार से, बंगाल से, असम के कुछ हिस्सों से, दिल्ली से, आज कई जगहों से खबरें आई कि प्रोटेस्टर्स को डिटेन किया जा रहा है, अरेस्ट किया जा रहा है, गंभीर धाराओं में उन्हें पकड़ा जा रहा है. तो हम सरकार से बहुत साफ शब्दों में कहना चाहते हैं कि आप अपना एग्रीमेंट ऑनर करिए. अगर एक यूनियन मिनिस्टर के एग्रीमेंट की कोई वैल्यू नहीं है तो फिर मुझे नहीं लगता कि सरकार में किसी भी व्यक्ति के कोई भी बात की कोई वैल्यू है. आपने कल मंगलवार तक का समय मांगा था एक रिटर्न एग्रीमेंट हमें भेजने में, तो आप कल तक हमें एग्रीमेंट साइन करिए. अगर ये मांगे नहीं मानी जाती है तो हम लोग फिर से एक सिट इन प्रोटेस्ट करेंगे. हम अपने प्रोटेस्टर्स और सपोर्टर्स को इस तरह से परेशान नहीं होने देंगे. సో మనం చూస్తున్నాం కదా, మంగళవారం వరకు సమయం అడిగారు, ఇచ్చాం మేము. ఈలోపు కనుక మాకు పూర్తి స్థాయిలో హామీలు నెరవేరకపోతే, మాకు చెప్పినట్లుగా లిఖితపూర్వక హామీ కనుక ఇవ్వకపోతే మళ్ళీ మేము ప్రొటెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేశవ్యాప్తంగా అని చెప్తున్నారు రంకా. సో లెట్స్ సీ మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు ఈ రోజుతో సమయం అయిపోతుంది. ఇప్పటి వరకు కేంద్రం వాళ్ళకి లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు. అంటే నిజంగా ఇవ్వాలని ఉంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ కేంద్రానికి నిజంగా చేయాలి అనుకుంటే, బట్ వాళ్ళు పెట్టిన డెడ్లైన్ అయిపోతున్నా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. రెండోది, వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పారు, బట్ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి, చాలామందిని అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా రకాలైనటువంటి వార్తలు వీటికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. అండ్ పెట్టిన కేసులు ఎత్తివేయడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కనిపిస్తున్నాయి తప్పితే కేంద్రం అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో
మేబీ ఈరోజు ఈవినింగ్కో నైట్ కల్లా ఈ విషయాలన్నింటిలో క్లారిటీ రాబోతుందా? అంటే కేంద్రం ప్రకటన చేయడానికి వెయిట్ చేస్తుందా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం? లేదు అంటే ఇంకేదైనా కేంద్రం దగ్గర ఇంకేదైనా ఎత్తుగడ ఉన్నట్లుగా మనం ఆలోచించాలా? ఢిల్లీలో మరోసారి బీజేపీ కొంత హీట్ పెంచే ప్రయత్నం అయితే చేసింది. రాత్రి ప్రెస్ మీట్ ని విడుదల చేశారు. ప్రెస్ మీట్ లో అవసరమైన అంశాన్ని ఒకటి ప్రస్తావన తీసుకువస్తుంది. లిఖిత పూర్వ హామీలను సాయంత్రానికి పెట్టలేదు, అంటే వాళ్ళు మంగళవారం లోపల ఇస్తామని చెప్పారు. కాబట్టి అంటే బేసిక్ గా మంత్రిది మంత్రిది ఒకటి అయింది. కానీ రెండోది ఏంటి, విద్యార్థులు ఎవరైతే దీంట్లో పరీక్షలో పాల్గొన్నారో వాళ్ళ మీద చాలా రాష్ట్రాల్లో కేసులు కట్టడం, వాళ్ళని బోధించడం ఇవన్నీ జరుగుతాయి. అయితే నిన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఈ రోజు బుధవారంలో అంటే మంగళవారం రాత్రి లోపల దీనికి సంబంధించిన టీజీపీకి వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మా కార్యకర్తలు మాకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు వీళ్ళందరి మీద మీరు కేసులు తొలగించాల్సిన అవసరం లేకపోతే దీనికి సంబంధించి పూర్తిగా లిఖితపూర్వక హామీ ఇవ్వాలి, లేకపోతే మేము మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రొడక్ట్ కి సిద్ధమవుతాము, మళ్ళీ మేము ధర్నా చేయడానికో లేకపోతే మా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతామని చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో 1-2 రాష్ట్రాల్లో కేసులు విడుదల చేస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ని కూడా కొట్టేస్తున్నారు 1-2 దేశాల్లో, 1-2 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో. అయితే ఇప్పటి వరకు మాకు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో వ్యవహారం అలాగే ఉంది. పూర్తి స్థాయిలో మాకు ఇటువంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు దాకా మాకు పూర్తిగా ఒక లిఖితపూర్వకమైన హామీ ఇస్తా అన్నారు. మంగళవారం లోపల ఈ రోజు సాయంత్రం లోపల ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు తీపిస్తారు, ఏ రోజు మీద కేసులు పెట్టేశారు అనే అంశాన్ని పూర్తిగా వివరాలు అయితే మాకు కావాలి. భవిష్యత్తులో కూడా వారిపై ఎలాంటి కేసులు కూడా పెట్టద్దు అనేది మా ప్రధాన డిమాండ్. సో ఆ దిశగానే 36 రోజుల పాటు గంటమతలో బీజేపీ నష్టంగా గెలిపిన తర్వాత 25 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముగిసిన తర్వాత ఆందోళనలో ముగిసినప్పటికీ కూడా ఈ కేసులు ఎవరైతే ఆందోళనలో పాల్గొన్న వ్యక్తులు లేకపోతే నర్సనికి మద్దతు తెలిపిన వ్యక్తుల మీద కేసులు పెట్టి వీళ్ళలో రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వేధింపుకి గురి చేస్తున్నారని వస్తున్న వార్తల మీద ఈ రోజు డెడ్ లైన్ ఇస్తాం. మంగళవారం సాయంత్రం లోపల వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించిన ఒక లిఖితపూర్వకమైన హామీ మాకు ఇవ్వాలి. లేని పక్షంలో ఫర్దర్ గా జరిగిపోయే అంశాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతాం, దానికి ప్రభుత్వమే భరించాలి అని చెప్పిన నేపథ్యంలో అయితే ఇప్పుడు కొంత సమాచారం అంశం ఉంది. కొన్ని రాష్ట్రాలు 1-2 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈ కేసులు చెప్పేస్తున్నట్టు కూడా కొంత సమాచారం మా దగ్గర ఉందని చెప్తూనే, కానీ ప్రధానంగా ఈ రోజు సాయంత్రం లోపల అసలు పూర్తి వివరాలతో మాకు ఈ డేటా కావాలని చెప్పి బీజేపీ నాయకులు బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం లోపల ప్రభుత్వం గురించి వారికి మరింత హామీ ఇవ్వబోతుందా లేదు యథావిధిగా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రొటెక్ట్స్ లో పాల్గొన్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఈరోజు ఏం జరగబోతుంది అనేదే అతిపెద్ద ప్రశ్న. మరి మరొకసారి మేము ప్రొటెస్ట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీజేపీ చెప్తుంది. లేదు వాళ్ళలో చాలామంది క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అని చెప్పేసి మరోవైపు ఇక్కడ వస్తున్నటువంటి రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. అంటే కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యల ఆధారంగా మనకు కనిపిస్తుంది కేంద్రం అక్కడ వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఫేస్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ తీస్తే చాలామంది మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నట్లుగా కనపడుతుంది. సో మొత్తం 2873 మంది వివరాలను పోలీసులు అనలైజ్ చేస్తే 980 మంది మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయట. అవి కూడా హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, అపహరణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కేసులు ఉన్నాయి. 101 మందికి హత్య కేసుల్లో ప్రమేయం ఉంది అంటూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అన్నట్లుగా కేంద్రం వైఖరి కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ బేషరతుగా కేసులు ఎత్తివేయాలి, కొత్త కేసులు పెట్టకూడదు అనేది డిమాండ్. అది కాకుండా కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. మరోవైపు ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేస్తుంది కేంద్రం అనేది అతిపెద్ద ప్రశ్న. ఇఫ్ దే రియలీ వాంటెడ్ టు గివ్ దట్ అష్యూరెన్స్ ఇచ్చేసేవాళ్ళు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్
ఇన్ఫ్యాక్ట్ గంట 2 గంటల్లో లేదంటే ఒక రోజు మ్యాక్సిమం, అంతకుమించి టైం అవసరం లేదు. దే జస్ట్ నీడ్ టు టైప్ ద లెటర్ ఇఫ్ దే రియల్లీ డిసైడ్ ఇట్. సెంట్రల్ గవర్నమెంట్ కనుక నిజంగా నిర్ణయం తీసుకొని కనుక ఉంటే జస్ట్ ఒక లెటర్ టైప్ చేసి ఒక లెటర్ హెడ్ మీద ఒక స్టాంప్ వేసి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఇదిగో మేము భారత ప్రభుత్వం మీకు ఇలాంటి ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళ మీద ఏ కేసులు మేము పెట్టాం, ఉన్న కేసులు ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ హెడ్ ఇవ్వచ్చు. దాంతోపాటుగా అవును మీరు అడిగినట్లుగా మీ ప్రొటెస్ట్లో మీరు అడిగినట్లుగా మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, ₹1 కోటి ఆ కుటుంబాలకు కూడా ఇస్తాం అని. ఇప్పటికే కేంద్ర మంత్రితో మేము రాజీనామా కూడా చేయించామని చెప్పుకోవచ్చు ఆ లెటర్లో. బట్ ఎందుకని ఒక లెటర్ ఇవ్వడానికి ఎందుకు కష్టం అవుతుంది? ఆల్రెడీ ఒప్పుకున్నారు కూడా, ఒప్పుకొని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సో ఇట్ సీమ్స్ దెర్ ఈజ్ ఎ ప్లాన్, దెర్ ఈజ్ ఎ సెకండ్ ప్లాన్ బిహైండ్. ఖచ్చితంగా ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, ఆల్రెడీ అరెస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఆందోళనలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? CJP ఏం చేయబోతుంది? కెన్ దే ఆర్గనైజ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైన్? ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమయ్యే పని అని మీకు అనిపిస్తుందా? లేదంటే కేవలం కేంద్రం కొంత సమయాన్ని జస్ట్ టు బై సమ్ టైం, ఇప్పుడున్న టైంలో బాగా హీట్ ఎక్కువైపోయింది, దేశం మొత్తం యువత అంతా అట్రాక్ట్ అవుతున్నారు, లేదంటే వాళ్ళ ఆపోజిట్లో ఎవరెవరైతే బీజేపీకి ఆపోజిట్గా ఉన్నారు, ఎన్డీఏకి ఆపోజిట్గా ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు పోలరైజ్ అవుతున్నారు. సో ప్రత్యర్థులందరూ ఒక చోటుకి చేరితే బలం పెరుగుతుంది కదా. జస్ట్ టు స్టాప్ దట్ వీళ్ళు కొంత టైం బై చేయడం కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని మీకు అనిపిస్తుందా? లేదంటే మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. యాజ్ వీ నో మోదీ అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. మోదీ, అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ స్ట్రాటజీస్ మనకు తెలిసిందే కదా. ఈవెన్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్లుగా రైతులకి సంబంధించి వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు కూడా దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. చాలా వరకు వెయిట్ చేశారు. ఇంకా లాభం లేదు, మనకు నష్టం జరిగేలా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వెనక్కి వచ్చి క్షమాపణ చెప్పారు. లేదు మేము వయా మీడియాగా ఏదో చేస్తామని చెప్పేశారు, హామీలు ఇచ్చారు. బట్ ఏమైపోయా హామీలన్నీ? ఏవి నెరవేరలేదు. రైతులు ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఆర్ దే గోయింగ్ టు డూ ద సేమ్? ఇప్పుడు కూడా మళ్ళీ విద్యార్థులతో, CJPతో, జెన్జీతో ఇదే చేయబోతున్నారా? కొంత భయాందోళనలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందా జెన్జీలో ఈ కేసులు పెట్టడం వల్ల, అరెస్టులు చేయడం వల్ల? ఇంకోసారి ఇంత పెద్ద ఎత్తున జరిగే అవకాశం లేదని భావిస్తున్నారా? ఆర్ ఇంకేదైనా స్ట్రాటజీ? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను చూస్తుంటే? కేంద్రం ఎత్తుగడ ఏంటి ఇక్కడ? కామెంట్ చేయండి. సో ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఇప్పుడు RTV అడిగినటువంటి ప్రశ్నకు సాయంత్రానికి డెడ్ లైన్ ముగుస్తుంది, మరి కేంద్రం మాట మీద నిలబడుతుందా అనే ప్రశ్నకి see how people are thinking. ఈ విషయానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఇప్పటి వరకు చాలామంది RTV అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ ఓటు వేశారు. అందులో సాయంత్రానికి డెడ్ లైన్ ముగుస్తుంది, మరి కేంద్రం మాట మీద నిలబడుతుందా అంటే లేదు నిలబడదు అంటూ 66% చెప్తున్నారు, 34% మాత్రమే ఎస్ అని చెప్తున్నారు. అంటే కేంద్రం మాట మీద నిలబడదు అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 60% అబోవ్ నమ్ముతున్నారు, కేంద్రం మీద నమ్మకం లేదు. సో మరి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి? కేంద్రం మాట మీద నిలబడుతుందా? CJP మరొకసారి ఆ స్థాయిలో ప్రొటెస్టులు చేయగలుగుతుందా? మీన్ వైల్ CJPని భయపెట్టే ప్రయత్నం, యువతని భయపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని మీకు అనిపిస్తుందా ఈ కేసులు పెట్టడం ద్వారా? ఒకవేళ నిజంగా చేయాలి అనుకుంటే మాట ఇచ్చిన తర్వాత, ప్రొటెస్టులు ఆపిన తర్వాత, ఇట్స్ బీన్ 3 days అండ్ ఇప్పటి వరకు కేంద్రం ఒక లెటర్ ఇవ్వడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది? అదేమి పెద్ద పని కాదు కదా, అదేం బ్రహ్మ పదార్థం కాదు కదా ఏదో సృష్టించడానికి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ లెటర్. ఆల్రెడీ ప్రామిస్ చేసిందే, వర్బల్గా ప్రామిస్ చేశారు, ఇప్పుడు వాళ్ళు లిటరల్గా అడుగుతున్నారు.
ఇస్ దట్ ఎ బిగ్ టాస్క్ కేంద్రానికి? దానికి ఒక వారం 10 రోజులు సమయం పడుతుందా? ఇట్స్ బీన్ ఆల్రెడీ 3 days కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదు? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? కేంద్రం నిజంగానే మరొక ఎత్తుగడలో ఉందా? కామెంట్ చేయండి.